సాధారణంగా ఎక్కువ మంది అబ్బాయిలకు నాకు ఇలాంటి అమ్మాయి కావాలి, అలాంటి అమ్మాయి కావాలి అని పర్టికులర్ పట్టింపులు ఏవి ఉండవు. వాళ్ళకు ఏ అమ్మాయి అయితే ఆ టైంలో బాగా అనిపిస్తుందో వాళ్ళతో కలిసిపోవడానికి, పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోతారు. అమ్మాయి బాగా అందంగా ఉందా, యావరేజ్గా ఉందా ఇవేం పెద్దగా పట్టించుకోరు. అలా ఎందుకు అంటే మగవారికి రీప్రొడక్షన్కి సంబంధించి పెద్ద రిస్కులు ఏమి ఉండవు. తాము పెళ్లి చేసుకుంటున్న అమ్మాయి ప్రీవియస్లో ఎలా ఉంది, ప్రజెంట్గా ఆ అమ్మాయి నేచర్ ఎలా ఉంది, ఇలాంటివి పెద్దగా ఏవి చూడకుండా అమ్మాయి కాస్త అట్రాక్టివ్గా అనిపించినా ఈజీగా పెళ్లి చేసుకుంటారు, వాళ్ళతో కలిసిపోతారు. అదే అమ్మాయిల విషయానికి వస్తే వాళ్ళు ఎలాంటి అబ్బాయితో కలవాలి అనే విషయంలో చాలా పర్టికులర్గా ఉంటారు. అబ్బాయి సెటిల్డా కాదా, నన్ను భరించగలడా, పోషించగలడా, ఇలా అన్ని విషయాన్ని అనలైజ్ చేసి చూస్ చేసుకుంటారు. అదే అబ్బాయిలు అంతగా ఏమీ ఆలోచించరు. కానీ గైస్, ఒక రిలేషన్ స్ట్రాంగ్గా ఉండాలి, ఎక్కువ రోజులు మీరు కలిసి ఆనందంగా ఉండగలగాలి అంటే మనం కూడా అమ్మాయిని చూసుకునే విషయంలో కాస్త పర్టికులర్గా ఉండాలి. కొన్ని క్వాలిటీస్ని ఖచ్చితంగా చూడాలి, లేదా ఫ్యూచర్లో ఇబ్బంది పడతాం. ఎందుకంటే పెళ్ళి అనేది ఏదో ఆషామాషి విషయం కాదు. మన తర్వాతి జీవితం మొత్తాన్ని ఒక కొత్త వ్యక్తితో గడపాలి అనుకున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క మంచి చెడులు, గుణగణాలు మనకు తెలిసి ఉండాలి. అందుకే ఈ వీడియోలో మనం ఎలాంటి అమ్మాయిని చూస్ చేసుకోవాలి, ఎలాంటి అమ్మాయిని అవాయిడ్ చేయాలి, ఓవరాల్గా ఎటువంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయిలకు మనం దూరంగా ఉండాలి అనే విషయాన్ని ఇన్ డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎస్పెషల్లీ సింగిల్స్ అందరూ తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది. మీరు చూడడమే కాదు, మీ సింగిల్ ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియోను షేర్ చేసుకోండి. నంబర్ 1, ది ప్రిన్సెస్ టైప్ గర్ల్. ఇలాంటి అమ్మాయిలు చూడడానికి చాలా అందంగా ఉంటారు కాబట్టి వీళ్ళకు చిన్నప్పటి నుంచి అబ్బాయిల నుంచి అటెన్షన్, కాంప్లిమెంట్స్ ఎక్కువగా వస్తుంటాయి. అయితే ఇలాంటి అమ్మాయిలతో ప్రాబ్లం ఏమిటంటే వీళ్ళు చాలా స్పెషల్, ఇతరుల కంటే సుపీరియర్ అనుకుంటారు. మేము అందరికంటే గొప్ప, ఎక్కువ అనే ఫీలింగ్లో వీళ్ళు ఎప్పుడు ఉంటారు. కాబట్టి వీళ్లకు ఇతరులకు వాల్యూ ఇవ్వడం రాదు. ఇలాంటి అమ్మాయిని మనం చూస్ చేసుకుంటే వీళ్ళ నుంచి రెస్పెక్ట్, వాల్యూని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అండ్ గుర్తుపెట్టుకోండి, రెస్పెక్ట్, వాల్యూ లేని చోట మనం ఎక్కువ కాలం ఉండలేము, ఉండకూడదు కూడా. ఇలాంటి ప్రిన్సెస్ టైప్ అమ్మాయిల్ని మీరు చూస్ చేసుకుంటే వీళ్ళు మీకంటే వాళ్ళ అవసరాలకే ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారు. అందుకే తమను తాము ఎప్పుడు స్పెషల్, ప్రిన్సెస్ అనుకునే అమ్మాయిలకి దూరంగా ఉండండి. నంబర్ 2, హూస్ నెవర్ రెడీ. ఇక్కడ నేను రెడీ అంటే ఫిజికల్ అండ్ ఎమోషనల్ అటాచ్మెంట్కి రెడీగా ఉండడం గురించి మాట్లాడుతున్నాను. ఆల్రెడీ పాస్ట్లో రిలేషన్లో ఉండి ఫెయిల్ అయిన అమ్మాయిని, లేదా తన పాస్ట్ రిలేషన్లో ఎమోషనల్లీ చీట్ చేయబడిన అమ్మాయిని, తన పాత పార్ట్నర్స్తో ఫిజికల్ అబ్యూస్ని ఫేస్ చేసిన అమ్మాయితో మనం రిలేషన్లోకి వెళ్తే ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తాం. ఎందుకంటే ఇలా మోసపోయిన అమ్మాయి మళ్ళీ ఇంకో అబ్బాయిని యాక్సెప్ట్ చేయడానికి, నమ్మడానికి అంత రెడీగా ఉండదు. ఇలాంటి అమ్మాయిని మీరు ఎంత ప్రేమించినా, ఎంత ప్రేమగా చూసుకున్నా ఆమె మిమ్మల్ని 100% నమ్మదు. మీరు మంచి వాళ్ళు అని తెలిసి కూడా ఆమె మిమ్మల్ని యాక్సెప్ట్ చేయదు. వీళ్ళ మైండ్లో ఎలా ఉంటుందంటే మీరు కూడా ఒక అబ్బాయే కాబట్టి మీరు మీ ఒరిజినాలిటీని ఎప్పుడో అప్పుడు చూపిస్తారు అని ఆ మూమెంట్ కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి అమ్మాయితో మనం ఎమోషనల్లీ, ఫిజికల్లీ అంత అటాచ్మెంట్ని పెట్టుకోలేము. ఇలాంటి అమ్మాయిలతో మీరు ఎంత ప్రేమగా ఉన్నా వాళ్ళు మీ లోపాలని, మిస్టేక్స్ని వెతుకుతూ ఉంటారు. ఇక్కడ నేను అందరూ అమ్మాయిలు ఇలాగే ఉంటారు అని చెప్పట్లేదు. కొంతమంది అమ్మాయిలు తమ పాస్ట్ రిలేషన్ని చాలా ఫాస్ట్గా మర్చిపోయి పాత తప్పుల్ని మళ్ళీ చేయకుండా జాగ్రత్త పడతారు. కానీ మరికొంతమంది అమ్మాయిలు ఉంటారు, వీళ్ళు అంత త్వరగా పాస్ట్ని మర్చిపోలేరు. ఇలాంటి వాళ్ళతోనే అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు పాస్ట్ని మర్చిపోలేరు, ప్రజెంట్ పార్ట్నర్తో ప్రేమగాను ఉండలేరు, అండ్ ఇలాంటి వాళ్ళతో మీరు సంతోషంగా ఉండలేరు. కాబట్టి ఇలాంటి అమ్మాయిల్ని ఇగ్నోర్ చేయండి. నెంబర్ 3, ది గోల్డ్ డిగ్గర్ టైప్. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, ఏ అమ్మాయి కూడా పని పాట లేని, ఎటువంటి సంపాదన లేని లూజర్ని పెళ్లి చేసుకోవాలి అనుకోదు. మీ మధ్య ఎంత జెన్యూన్ ప్రేమ ఉన్నా, మీరు ఎంత అమర ప్రేమికులైనా మీతో ఉన్న అమ్మాయి మీ స్టేటస్ని, ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ స్టేటస్ని ఖచ్చితంగా చెక్ చేస్తుంది, చెయ్యాలి కూడా. ఎందుకంటే రేపు మీరు వాళ్ళను పోషించగలరా, ఆమె మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే ఆమెను, పిల్లల్ని మీరు చూసుకోగలరా లేదనే విషయాన్ని ఆమె కన్ఫర్మ్ చేసుకోవాలి. లేదు మాది ప్యూర్ లవ్, జెన్యూన్ లవ్, మేము ఫైనాన్షియల్ స్టేటస్ని అంతగా పట్టించుకోము అంటే మీ భవిష్యత్తు ఇదిగో ఇలా ఉంటుంది. నీ ఆస్తిలోకి వద్దు, నీ జాబ్ కూడా వద్దు, అన్ని వదిలేద్దాం, ఎక్కడికన్నా వెళ్ళిపోదాం, హ్యాపీగా బతుకుదాం. అయితే కొంతమంది అమ్మాయిలు గోల్డ్ డిగ్గర్స్ ఉంటారు. అంటే వాళ్ళు కేవలం మీ దగ్గర ఉన్న డబ్బు, ఆస్తిని చూసి మాత్రమే వస్తారు.
వీళ్ళు మీ దగ్గర డబ్బు ఉన్నంతసేపే ఉంటారు, ఆ తర్వాత మిమ్మల్ని అస్సలు పట్టించుకోరు. అయితే ప్రజెంట్ మీతో ఉన్న అమ్మాయి గోల్డ్ డిగ్గరా కాదా ఎలా తెలుసుకోవాలి అంటే, ఇప్పటి వరకు మీరు మీ గర్ల్ ఫ్రెండ్కి అడిగినవన్నీ కొనిచ్చి ఉంటే ఇప్పుడు ఒకేసారి ఆపేయండి. నా ఫైనాన్షియల్ కండిషన్ ప్రజెంట్ బాగాలేదు అన్నట్టుగా ఆమెతో ఉండండి. అప్పుడు ఆమె ఒరిజినాలిటీ బయటకి వస్తుంది. ఆ టైంలో ఈమె మిమ్మల్ని అవాయిడ్ చేసినా, రీజన్ లేకుండా గొడవలు చేసినా కన్ఫర్మ్ అయిపోండి మేడం గారు ఇదే కేటగిరీ అని. అయితే ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, మనం బయట డబ్బు చూసి ప్రేమించే అమ్మాయిలు ఎక్కువగా ఉంటారు అనుకుంటాం, కాకపోతే ఇలాంటి అమ్మాయిలు చాలా తక్కువగా ఉంటారు. చాలామంది అమ్మాయిల్లో ఉన్న ఒక బెస్ట్ క్వాలిటీ ఏమిటంటే, మీ దగ్గర ఎంత డబ్బున్నా, మీరు ఎంత ఆస్తిపరుడైనా కేవలం మీ డబ్బు ఆస్తి చూసి ఎక్కువ శాతం అమ్మాయిలు మిమ్మల్ని లైఫ్ లాంగ్ పార్ట్నర్గా చూజ్ చేసుకోరు. ఎందుకంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండేందుకు డబ్బు ఒకటే సరిపోదు అనే విషయం చాలామంది అమ్మాయిలకు తెలుసు. ఎందుకంటే వాళ్ళు మనకన్నా మెచ్యూర్గా ఉంటారు. కానీ డబ్బు ఉంటే సర్టెన్ టైప్ ఆఫ్ అమ్మాయిలతో మీరు ఎంజాయ్ చేయొచ్చు, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే అవసరాలు అందరికీ ఉంటాయి, అది డబ్బు కావచ్చు, ఫిజికల్ నీడ్స్ కావచ్చు. నేను ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, ఒక అమ్మాయి కేవలం మీ దగ్గర ఉన్న డబ్బు ఆస్తి చూసి వస్తుంది అంటే అలాంటి అమ్మాయిలకు దూరంగా ఉండండి. మీరు ఎటువంటి అమ్మాయిని చూస్ చేసుకోవాలి అంటే, మీ ఇద్దరి మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి. మీరు తనతో ఉంటే మీలోని బెస్ట్ వర్షన్ బయటకు రావాలి. మీరు తనతో ఉన్నప్పుడు మరింత పవర్ఫుల్గా ఫీల్ అవ్వాలి. అలాంటి అమ్మాయిని లైఫ్ పార్ట్నర్గా చూస్ చేసుకోండి, అంతేకాని డబ్బు చూసి వచ్చే అమ్మాయిని కాదు. నెంబర్ 4, ది మ్యాన్ హేటర్. ఒక అమ్మాయి బయట సమాజంలోని అబ్బాయిలను ఎలా చూస్తుంది, వాళ్ళను ఎలా ట్రీట్ చేస్తుంది అనే విషయం వాళ్ళ పేరెంట్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మన అమ్మా నాన్నలు మనని ఎలా చూస్తారు, మనతో వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారనే విషయం పైన మనం సమాజాన్ని చూసే విధానం డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ ఒక అమ్మాయి యొక్క ఫాదర్ లూజర్, అబ్యూజివ్, ఆ అమ్మాయిని సరిగా చూసుకోకుండా ఉంటే ఆమె డెఫినెట్లీ వాళ్ళ ఫాదర్ని హేట్ చేస్తుంది. అండ్ సమాజంలో ఉన్న అందరూ మొగాళ్ళు ఇంతే అని డిసైడ్ అయ్యి అందరినీ హేట్ చేస్తుంది. ఇందులో ఆమె తప్పేం లేదు, ఎందుకంటే ఆమె చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నను చూసి మగవారి పైన ఒక నెగిటివ్ ఒపీనియన్ క్రియేట్ చేసుకుంది. కాబట్టి ఇలాంటి అమ్మాయిలు మగవారిని హేట్ చేస్తారు అండ్ వాళ్ళకంటే నేనే స్ట్రాంగ్ అనే ఫీలింగ్లో ఉంటారు. ఇలాంటి అమ్మాయిలు ఏదైనా అబ్బాయితో రిలేషన్లో ఉన్నా కూడా వాళ్ళే సుపీరియర్ అనే ఫీలింగ్లో ఉంటారు. అంటే వీళ్ళు తనతో ఉన్న అబ్బాయిని కంట్రోల్ చేసేందుకు ట్రై చేస్తారు. కాబట్టి ఇలా మగవారిని హేట్ చేసే అమ్మాయిలకి దూరంగా ఉండండి. అయితే ఇలాంటి అమ్మాయిల పరిస్థితి ఏమిటి అంటే, వీళ్ళను హ్యాండిల్ చేయాలి అంటే మనం వాళ్ళకంటే డామినేటింగ్గా ఉండాలి. అలా డామినేటింగ్ ఉన్న అబ్బాయిలే వీళ్ళను కంట్రోల్ చేయగలరు. అందుకే అమ్మాయిలతో ఎప్పుడు కూడా సాఫ్ట్గా ఉండకండి. కొన్నిసార్లు హార్ష్గా, రూడ్గా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. అలా అని ఎప్పుడు అలాగే ఉండకండి, అది మంచిది కాదు, కొంప కొల్లేరవుతుంది. నెంబర్ 5, ఎక్కువ మేల్ ఫ్రెండ్స్ ఉండే అమ్మాయిలు. మనలో కొంతమంది ఉంటారు, వాళ్ళు సేమ్ జెండర్తో క్లోజ్గా ఉండరు, అపోజిట్ జెండర్తో ఈజీగా కలిసిపోతారు. అయితే ఎక్కువగా అబ్బాయిలతో ఉండే అమ్మాయిని, ఎక్కువ అబ్బాయిలు ఫ్రెండ్స్గా ఉన్న అమ్మాయిలతో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇలాంటి అమ్మాయిలు తమ తోటి అమ్మాయిల్ని నమ్మరు, కానీ అబ్బాయిలను ఈజీగా నమ్మేస్తారు. అండ్ అబ్బాయిలు అమ్మాయిలతో ఎలా ఉంటారో మనకు బాగా తెలుసు. ఈ అమ్మాయిలు కొంతమంది అబ్బాయిలను బెస్టీ అని, బెస్ట్ ఫ్రెండ్ అని, బెస్ట్ ఫ్రెండ్ ఫర్ ఎవర్ అని రకరకాల పేర్లు పెట్టుకుంటారు. కానీ ప్రతి మగాడు ఇలా బెస్టీ రూపంలో ఉన్న ప్రతి అబ్బాయి కూడా ఒక అవకాశం కోసం చూస్తూ ఉంటాడు. అండ్ ఇలాంటి అమ్మాయిలు తన చుట్టూ ఎక్కువ మంది అబ్బాయిలు ఉండాలి, తన చుట్టే తిరగాలి అనుకుంటారు. అండ్ వీళ్ళు ఒక అబ్బాయితో ఫిక్స్ అవ్వరు. అయినా కూడా వీళ్ళకు ఆల్వేస్ ఒక బ్యాకప్ ప్లాన్ ఉంటుంది. ఎందుకంటే పొద్దున లేస్తే వీళ్ళు ఎప్పుడూ అబ్బాయిలతోనే ఉంటారు కదా. కాబట్టి ఇలా అబ్బాయిలతో ఎక్కువగా ఉండే అమ్మాయిలతో మీ టైంని, ఎనర్జీని వేస్ట్ చేసుకోకండి. ఇప్పుడు మీలో కొంతమంది అంటారు, అదేంటి బ్రో అలా అంటావు, ఒక అమ్మాయి అబ్బాయి ఫ్రెండ్స్గా ఉండలేరా, ఉండకూడదా అని. నా ఒపీనియన్ ప్రకారం అయితే సేమ్ ఏజ్ గ్రూప్లో ఉన్న ఒక అమ్మాయి అబ్బాయి ఫ్రెండ్స్గా ఉండలేరు. మీ అందరికీ తెలుసు ఒక బాయ్ బెస్టీ, గర్ల్ బెస్టీ ఎలా ఉంటారు, ఏం చేస్తారు అనేది. ఐ నో మీలో చాలా మందికి ఈ స్టేట్మెంట్ నచ్చలేదు. మీకు నచ్చకపోయినంత మాత్రాన అది అబద్ధం అవ్వదు. ఈ వీడియో వింటున్న మీలో కూడా బాయ్ బెస్టీ, గర్ల్ బెస్టీలు ఉంటారు. ఒకసారి మీ గుండె పైన చేయి వేసి చెప్పండి, మీరు మిమ్మల్ని బెస్టీ అనుకునే అబ్బాయిని లేదా అమ్మాయిని వేరే ఉద్దేశంతో చూశారా లేదా? హానెస్ట్గా కింద కామెంట్లో చెప్పండి. 99% అందరూ దీనికి అగ్రీ చేస్తారు. కాదని చెప్పండి, నా ఒపీనియన్ మార్చుకుంటాను. నెంబర్ 6, ది కంప్లైనర్ అండ్ విక్టిమ్ టైప్. కొంతమంది ఉంటారు, మీరు వాళ్ళతో ఎంత ప్రేమగా ఉన్నా, వాళ్ళను ఎంత బాగా చూసుకున్నా ఏదో ఒక విషయంలో కంప్లైంట్ చేస్తూ ఉంటారు. మరికొందరు ఉంటారు, వాళ్ళను మీరు ఎంత బాగా చూసుకున్నా ఏదో తక్కువైంది,
చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళను సరిగా పట్టించుకోవట్లేదు అనే ఫీలింగ్లో ఉంటారు. వీళ్ళు విక్టిమ్స్ టైప్. ఇలాంటి వాళ్ళను మీరు ఎంత బాగా చూసుకున్నా, ఎంత ప్రేమగా చూసుకున్నా వీళ్ళు ఎప్పుడూ నెగిటివ్ ఎమోషన్లో, నెగిటివ్ మూడ్లోనే ఉంటారు. వీళ్ళ ఫేస్ ఎప్పుడూ సాడ్, డిప్రెస్డ్గానే ఉంటుంది. వీళ్ళతో ఉంటే మనం కూడా అదే నెగిటివ్ ఫీలింగ్ని ఎక్స్పీరియన్స్ చేయాల్సి ఉంటుంది, అది కూడా లైఫ్ లాంగ్. కాబట్టి ఇలాంటి కంప్లైంట్ చేసే అమ్మాయిలకి, విక్టిమ్స్లా ఫీల్ అయ్యే అమ్మాయిలకి దూరంగా ఉండండి. నెంబర్ 7, ఓవర్లీ ఎక్స్పీరియన్స్డ్ వన్. ఈ విషయాన్ని జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి ఎంతమందిని ప్రేమించాలి, ఎంతమందితో రిలేషన్లో ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి అనేది కంప్లీట్గా వాళ్ళ పర్సనల్, వాళ్ళ ఇష్టం. కానీ మన కోసం మనము ఒక అమ్మాయిని ఒక పార్ట్నర్గా చూస్ చేసుకుంటున్నప్పుడు ప్రీవియస్లో ఎక్కువగా రిలేషన్షిప్ కలిగిన అమ్మాయిలను చూస్ చేసుకోకండి. అలాంటి వాళ్ళు అతిపెద్ద రెడ్ ఫ్లాగ్. ఒక అమ్మాయి పదే పదే తన పార్ట్నర్ని చేంజ్ చేస్తుంది అంటే దానికి కారణం ఆమెకు రైట్ పర్సన్ దొరకలేదు కావచ్చు. అంతేకాదు ఈమె తను పాస్ట్లో కలిసిన ప్రతి ఒక్కరిని అన్వర్తిగా కన్సిడర్ చేసి మీ దగ్గరికి వచ్చినట్టు. ఇలాంటి అమ్మాయి నిజంగానే తన పాత పార్ట్నర్స్లో మిస్టేక్స్ని గమనించి వాళ్ళని వదిలేయవచ్చు. కానీ ఎక్కువ రిలేషన్షిప్స్ని దాటుకుంటూ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈమె పెంపకంలో ప్రాబ్లం ఉంది. ఇక్కడ ఎక్కువ రిలేషన్షిప్స్ అంటే 5 కంటే ఎక్కువగా సీరియస్ రిలేషన్షిప్స్ ఉన్న అమ్మాయి. ఇలా ఎందుకు చెప్తున్నానంటే పూర్వకాలం నుంచి అమ్మాయిలు ఎవరితో కలవాలి, ఎవరితో పిల్లల్ని కనాలి అనే విషయంలో చాలా పర్టికులర్గా ఉంటారు. అప్పటి కాలంలో ఎవరైతే బలంగా ఉంటారో అలాంటి పురుషులతో మహిళలు పిల్లలు కనాలి అనుకునేవారు. ఎందుకంటే అలాంటి వాళ్ళ జీన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. దాంతో పుట్టబోయే పిల్లలు హెల్దీగా, స్ట్రాంగ్గా ఉంటారు. అంతేకాదు ఇలాంటి పురుషులు తనను, తన పిల్లల్ని ప్రొటెక్ట్ చేయగలరు అనే నమ్మకం వీళ్ళకు ఉంటుంది. ఇప్పుడు కూడా అమ్మాయిల్లో ఈ లక్షణాలు సబ్ కాన్షియస్గా ఉంటాయి. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని రిజెక్ట్ చేసింది అంటే అందులో ఖచ్చితంగా ఈ సబ్ కాన్షియస్ రీజన్ ఉంటుంది. అదే ఒక అమ్మాయి చాలామంది అబ్బాయిల్ని రిజెక్ట్ చేసుకుంటూ వస్తుంది అంటే ఆమె తనను తాను మిగతా వారి కంటే బెటర్ అనుకుంటుంది. అండ్ రేపు మీ పరిస్థితి కూడా అదే కావచ్చు. కాబట్టి ఇలాంటి అమ్మాయిలకి దూరంగా ఉండండి. నెంబర్ 8, ది నార్సిసిస్ట్. కొంతమంది అమ్మాయిలు ఉంటారు, వాళ్ళు ఎక్కువగా సెల్ఫ్ సెంటర్డ్గా ఉంటారు. వీళ్ళు ఎప్పుడూ అందరూ మమ్మల్నే చూడాలి, అందరి అటెన్షన్ మాపైనే ఉండాలి అనుకుంటారు. దానికోసం వీళ్ళు ఏమైనా చేస్తారు. మనం కొంతమందిని డ్రామా క్వీన్స్ అని చెప్తూ ఉంటాం చూడండి, వాళ్ళు ఈ కేటగిరీ కిందకే వస్తారు. వీళ్ళు అటెన్షన్ కోసం చిన్న పిల్లలాగా బిహేవ్ చేయడం, అలగడం లాంటివి చేస్తూ ఉంటారు. లేదా గట్టిగా అరుస్తూ అందరినీ డామినేట్ చేసేందుకు ట్రై చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది అమ్మాయిలు ఉంటారు, వీళ్ళు ఏదైనా ఫ్రెండ్స్ మీటింగ్లో, పార్టీలో ఓవర్గా ఎగ్జైటింగ్ ఫీల్ అయ్యి కావాల్సిన దానికంటే అతిగా బిహేవ్ చేస్తారు. అలాగే ఇక్కడి విషయాలు అక్కడ, అక్కడి విషయాలు ఇక్కడ చెప్తూ ఉంటారు. ఇదంతా కూడా వాళ్ళు అటెన్షన్ కోసమే చేస్తారు. ఇలాంటి అమ్మాయిలతో మీరు హ్యాపీగా ఉండలేరు. కాబట్టి మీరు కోరుకునే అమ్మాయిలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అవాయిడ్ చేయండి. వాళ్ళకు మీకంటే కూడా మీ చుట్టుపక్కల వాళ్ళ అటెన్షనే ఇంపార్టెంట్. ఇక చివరగా నెంబర్ 9, ఓన్లీ బ్యూటీ ఆర్ నో బ్యూటీ టైప్. ఈ విషయాన్ని జాగ్రత్తగా వినండి. కేవలం అందం ఉన్న అమ్మాయిలతో, అసలు ఎటువంటి అందం లేని అమ్మాయిలతో ఉండకండి. అర్థం కాలేదు కదా? సింపుల్గా చెప్తా వినండి. కొంతమంది అమ్మాయిలు ఉంటారు, చూడడానికి చాలా అందంగా, అట్రాక్టివ్గా ఉంటారు. కానీ వాళ్ళ దగ్గర వేరే ఎటువంటి మంచి క్వాలిటీస్ ఉండవు. ఇలాంటి వాళ్ళను చాలామంది అబ్బాయిలు చూస్ చేసుకుంటారు. కానీ కొన్ని రోజులకే రియలైజ్ అవుతారు, ఇలాంటి అమ్మాయితో మనం జీవితంలో ముందుకు సాగలేము, సక్సెస్ కాలేము అని. ఇలాంటి అమ్మాయిలు ఫిజికల్గా చూడడానికి అట్రాక్టివ్గా, అందంగా ఉన్నప్పటికీ వాళ్ళ మెంటల్ హెల్త్, వాళ్ళ బిహేవియర్ ప్రాపర్గా ఉండదు. అందుకే ఇలా కేవలం అందంగా ఉన్న అమ్మాయితో ఏ అబ్బాయి కూడా హ్యాపీగా ఉండలేడు. ఇంకొంతమంది అమ్మాయిలు ఉంటారు, వాళ్ళు చూడడానికి అందంగానే ఉండరు, ఫిజికల్ హెల్త్కి ఇంపార్టెన్స్ ఇవ్వరు, అండ్ వాళ్ళ దగ్గర ఎటువంటి అట్రాక్టివ్ క్వాలిటీ కూడా ఉండదు. అలాంటి వాళ్ళతో కూడా మనం హ్యాపీగా ఉండలేం. ఇక్కడ నేను అందం అంటే కేవలం ఫిజికల్ అపియరెన్స్ గురించే మాట్లాడుతున్నాను అనుకోకండి. కొంతమంది అమ్మాయిలు ఉంటారు, వాళ్ళు చూడడానికి అంత అట్రాక్టివ్గా లేకున్నా వాళ్ళలో ఉన్న నేచర్, వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళ ఫేస్లో ఉండే ఇన్నోసెన్స్ ఒక రకమైన బ్యూటీ క్రియేట్ చేస్తుంది. అలాంటి అమ్మాయిలతో లైఫ్ని చాలా బాగా లీడ్ చేయొచ్చు. కానీ అటు అందము, ఇటు ఎటువంటి క్వాలిటీస్ లేని అమ్మాయిలతో మనం ఉండలేము, ఉండరాదు. కాబట్టి కేవలం అందం ఉన్న అమ్మాయిలతో, అందంతో పాటు ఏమీ లేని అమ్మాయిల్ని ఇగ్నోర్ చేయండి. నేను అబ్బాయిలందరికీ మళ్ళీ చెప్తున్నాను, కేవలం అందం చూసి అమ్మాయిల వెనకాల పరిగెత్తకండి. ఐ నో మీలో చాలామందికి తెలుసు, అయినా కూడా మనం అదే చేస్తాం. ఎందుకంటే మన కళ్ళకు అట్రాక్టివ్గా కనిపించేవి మన బ్రెయిన్ని పెద్దగా ఆలోచింపజేయవు. కాబట్టి గుడ్డిగా ముందుకు వెళ్ళిపోకండి, జాగ్రత్త పడండి. సో గైస్, విన్నారు కదా, మొత్తంగా ఈ 9 క్వాలిటీస్ ఉన్న అమ్మాయిలకి కాస్త దూరంగా ఉండండి. మీలో ఎంతమంది ఈ విషయాలు తెలియక మీ లైఫ్ని స్పాయిల్ చేసుకున్నారు?
కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియోని అమ్మాయిలు చూస్తుంటే దయచేసి నా మీద కోపడకండి, ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో మనం మీరు ఎటువంటి అబ్బాయిలకి దూరంగా ఉండాలి అనేది డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. సో గైస్, మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 7,000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అండ్ జై హింద్.